హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన రెసిపీ చెక్కలు అండి. ఇవి తిన్న కొద్దీ తినాలనిపించే విధంగా ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజులు నిలవున్నా కూడా ఫస్ట్ రోజు మనం వండిన రోజు ఎలా ఉన్నాయో నెల రోజుల తర్వాత కూడా అదే టేస్ట్ తోటి అండ్ కరకరలాడుతూ ఉండేలాగా తయారు చేసుకోవచ్చు. నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఒక్కళ్ళే చేసినా కూడా కిలోల కొద్దీ చెక్కలు ఈజీగా తయారు చేస్తారు. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్. నేను మీ కృష్ణ. ముందుగా ఈ చెక్కలు తయారీ కోసం 3 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని ఒక బౌల్లో వేసుకొని కడిగి నానపెట్టుకోవాలి. ఇలా నీళ్లు నింపేసి నానపెట్టాలి. దగ్గర గంటన్నర పాటు నానపెట్టుకోవాలి. తరువాత వేరొక బౌల్లో ఛాయ పెసరపప్పు కూడా 3 టేబుల్ స్పూన్లు వేసుకొని కడిగి వీటిని కూడా నీళ్లతో నింపి గంట పాటు నానపెట్టుకోవాలి. తర్వాత ఇవి 2 నానాయి చక్కగా మరలా క్లీన్ చేసేసుకొని సగ్గుబియ్యం చూడండి ఇలా మనం ప్రెస్ చేస్తే మెత్తగా అవ్వాలి. పెసరపప్పును కూడా బ్రేక్ చేసి చూడాలి. ఇప్పుడు ఇవి చక్కగా నానిపోయాయి. తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని 7-8 పచ్చిమిర్చి, అల్లం చిన్న ముక్కలుగా కట్ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకొని మనం ఒక మిక్సింగ్ బేసిన్ తీసుకొని మిక్సింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని 4 బౌల్స్ తడి బియ్యం పిండి వేసుకోవాలి. మీరు పొడి బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు ఈ స్టేజీలో. దానికోసం ఏం చేయాలో ముందు చూద్దాము. తర్వాత నానిన సగ్గు బియ్యాన్ని 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. సుమారుగా ఒక పిడికెడు ఉండేలాగా వేసుకోండి, సరిపోతుంది. అలాగే పెసరపప్పును కూడా ఈ విధంగానే వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్లు లేదా ఒక పిడికెడుతోటి ఉండేలాగా చూసుకొని వేసుకొని మనం మిక్సీ చేసుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత ముందు వీటిని కొంచెం ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో మీరు పొడి బియ్యం పిండి అయినా వాడుకోవచ్చు. పొడి బియ్యం పిండి తీసుకుంటే కొంచెం వేడి నీళ్లు పెట్టి కలుపుకోవాలి, పిండి సరిపోతుంది. తరువాత కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూను, సరిపడినంత సాల్ట్ మన టేస్ట్కి తగినంత. మనం తీసుకున్న 4 కప్పుల పిండికి 1 స్పూన్ సాల్ట్ పడుతుంది. అలాగే 1 టేబుల్ స్పూను జీలకర్ర, 1 టేబుల్ స్పూను నువ్వులు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న వెన్న 2 టేబుల్ స్పూన్లు ఉండేలాగా చూసుకోవాలి. వెన్నని ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసేయాలి. మీరు వెన్న ప్లేస్లో వేడి నూనె కూడా వాడుకోవచ్చు. వేడి డాల్డాని కూడా వేడి చేసి వేసుకోవచ్చు. వెన్నతో చేస్తే చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ముందు వెన్న అంతా కలిసేలాగా మిక్స్ చేసి నీళ్లు కొంచెం సన్నీళ్ళేనండి, రూమ్ టెంపరేచర్ వాటరే కొంచెం వేసుకుంటూ పిండిని ఈ విధంగా మర్దనా చేస్తూ చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఎంత చక్కగా కలిపితే మనకి చెక్కలు అంత బాగా వస్తాయి. చూడండి ఈ విధంగా వాటర్ కూడా ఎక్కువ పట్టవు, తడి బియ్యం పిండి కదా, వాటర్ కూడా పెద్దగా పట్టవు. ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. మీరు పొడి బియ్యం పిండి తీసుకుంటే ఒక బౌల్లో కాసిన వేడి నీళ్లు వేడి చేసి ఆ వేడి నీళ్ళతో పిండి కలుపుకొని సరిపోతుంది. పిండి చూడండి ఇంత మృదువుగా మెరుపుగా కనిపించాలి మనకి, అప్పుడే తెలిసిపోతుంది చెక్కలు ఎలా వస్తాయో. ఒక బాల్ లాగా తయారు చేసి చక్కగా అది బాల్ లాగా వస్తే పర్ఫెక్ట్గా ఉన్నట్లు. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ను పరుచుకొని దాని మీద ఒక ప్లాస్టిక్ పేపర్కి కొంచెం ఆయిల్ రాసి మనం తీసుకున్న ఈ నిమ్మకాయ సైజ్ అంతా పిండిని ఉంచి కవర్తో క్లోజ్ చేసేసి ఒక కళాయి తపాళ్లతో ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకి చక్కగా ఈజీగా తయారైపోతాయి. ఈ పద్ధతి కొంచెం ఈజీగా చేసుకునే పద్ధతి. మీరు పూరి తయారు చేసేసుకోవచ్చు. ఈ విధంగా అన్నిటినీ తయారు చేసుకోవాలి. అండ్ అందులో ఇది వచ్చేసి ఫస్ట్ ఒక వాయికి సరిపడా, 2 వాయిలకు సరిపడా ఇలా చేసి పెట్టుకుంటే క్లాత్ మీద ఇలా పెట్టేసుకుంటే ఎక్సెస్ తేమ ఉంటే కాటన్ క్లాత్ పీల్చుకుంటుంది. మనం వేయించుకునేటప్పుడు చక్కగా వస్తాయి. అండ్ మీరు ఒకళ్ళు చేసి ఇచ్చేవాళ్ళు ఉంటే, ఇంట్లో హెల్ప్ చేసేవాళ్ళు ఒకళ్ళు చేసిస్తుంటే మీరు డైరెక్ట్గా వీటిని ఫ్రై చేసేసుకోవచ్చు. ఒకళ్ళే చేసినా కూడా ఇలా ముందు 2 వాయిలకి సరిపడా వీటిని తయారు చేసి పెట్టుకుని తర్వాత ఫ్రై చేసుకోవచ్చు. అవి వేగుతూ ఉంటే మరలా ఇలా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఫ్రై చేద్దామండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఈ విధంగా ఒక ప్యాన్లో సరిపడినంత ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక వీటిని ఇలా డ్రాప్ చేసుకోవాలి. అండ్ ఆయిల్ హీట్ కూడా చూడండి, మనం ఒకటి ఆయిల్లో డ్రాప్ చేయగానే చక్కగా పైకి పొంగుతూ రావాలి. అప్పుడు హీట్ కరెక్ట్గా ఉన్నట్లు. ఈ విధంగా ఒక ప్యాన్కి సరిపడినంత ఒక వాయ వేసేసుకొని ఫ్లేమ్ వెంటనే మీడియం హీట్లోకి మార్చేసుకొని వీటిని చక్కగా వేయించాలి. 2 వైపులకి టర్న్ చేసి గోల్డెన్ కలర్లోకి మారుతున్నప్పుడు వీటిని తీసేసుకోవాలి. ఎందుకంటే ఇవి మనం వీటిని ఆయిల్లోంచి తీసి ఒక బేసిన్లో వేసుకున్న తర్వాత ఇంకొంచెం కలర్ వస్తాయి.
ఆయిల్లోనే మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించామంటే తీసాక ఇంకాస్త కలరు మరి ముదురు రంగు వచ్చేస్తుంది. ఇప్పుడు మరలా రెండవ వాయి వేసుకునేటప్పుడు కొంచెం ఒక 2 సెకన్లు 3 సెకన్లు ఆగి ఆయిల్ ఇంకొంచెం హీట్ అయ్యాక మరలా రెండవ వాయిని వేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఫ్లేమ్ మరలా వీటిని డ్రాప్ చేయగానే మీడియం హీట్లోకి మార్చేసి రెండవ వాయిని కూడా చక్కగా ఇలా 2 వైపులకి టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్లోకి మారుతున్నప్పుడు ఈ వాయిని తీసేసుకొని మరలా ఇలా మిగిలిన పిండంతా ఇలా చెక్కలు చేసేసుకొని వేసుకొని వేయించేసుకోవటమే. ఈ మెథడ్లో మీరు చేశారంటే చక్కగా మంచి టేస్ట్తో ఉండటంతో పాటు మంచి కలరు అండ్ అలాగే ఫస్ట్ రోజు ఎలా మీరు వండిన రోజు ఎలా ఉన్నాయో నెల రోజుల పాటు నిలువ ఉన్నా కూడా అదే టేస్ట్ తోటి అదే కరకరలాడుతూ గుల్లగా భలే రుచిగా ఉంటాయి. చూసారు కదా, నేను తయారు చేసిన పిండికి ఎన్ని చెక్కలు వచ్చాయి. ఈ మెథడ్ను బట్టి మీరు ఎన్ని కిలోల చెక్కలైనా ఒక్కళ్ళే సింగిల్ హ్యాండ్తో చక్కగా చేసేసుకోవచ్చు. అండ్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ఈ మెథడ్లో తయారు చేసేసుకోండి. ఈ పండక్కి మీరు ఒక్కళ్ళే ఎన్ని కిలోల చెక్కలైనా చేసేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ రెసిపీని లైక్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.